వినిపించలేదనుకుంటే వెళ్ళిపోయాడు. నేను చెప్తాను నువ్వు ఆగు. అయ్యో ఎందుకు వదిలే నాయుడు బావా. ఏహా అది స్నేహకి ఇష్టమైన చున్ని ఎలా వదిలేస్తాం? నువ్వు ఆగి నేను తెస్తాను. అయ్యో ఆటో అయ్యో నాయుడు బావా. ఆటో 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 బ్రదర్ ఆటో 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 ఆగ్రా బాబు రే రే ఆటో పిలుస్తుంటే పలకడే రే ఆటో ఆగండి కొంచెం ఆటోని ఫాలో చేయరా. తొందరగా పోనండి వెళ్ళిపోతున్నాడు పోనండి. ఆటో ఒరే తొందరగా పోనండి పోనండి బాబు పోనండి తొందరగా ఓవర్టేక్ చేయండి ముందండి. ఆటో 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 అమ్మా ఇదిగో ఆటో బాబాయ్ మా స్నేహ సున్ని ఉండిపోయింది పొరపాటున. థ్యాంక్ యూ. ఇదిగో థ్యాంక్స్ అండి బైక్ అయినా థ్యాంక్స్ అండి వెళ్ళండి. దొరికిందా స్నేహసున్ని కదా, ఎంత కట్టమైనా తీసుకొస్తావులే. ఇంక చాలే ఆపు. ఇదిగా నువ్వు చేసే పని తినక చేసుంటే నాకు ఈ రోడ్ల మీద పరుగులు పెట్టే కర్మ తప్పేది కదా. అసలు నేను ఈ వెళ్ళడం కొంచెం ఆలస్యమై ఉంటే సున్ని పోయేది తెలుసా. ఏదో కిలో బంగారం పోయింది అన్నట్టు మాట్లాడతావేటి, చిన్న సున్నియే కదా. ఏంటి చున్నీ గురించి తక్కువ మాడుతున్నావు? అసలు ఈ చున్నీ అంటే స్నేహకి ఎంత ఇష్టమో తెలుసా? అది పోతే స్నేహ ఎంత బాధపడదో తెలుసా? స్నేహ బాధపడటం నేను చూడలేను కాబట్టే ఎంత కష్టమైనా వెళ్ళి తీసుకొచ్చాను. వెళ్ళి ఇప్పుడన్నా తినగారాయ్. అలాగే ఆ స్నేహకి ఇష్టం లేదన్నా సీపో అన్నా నువ్వు మాత్రం ఆవిడ గురించి ఆలోచిస్తా ఉంటావు. ఎందుకు వచ్చిన ప్రేయస్ నాయుడు బావా? ఇదిగో జాసన ఆ మీద కాకుండా పని మీద పెట్టు. ఇలాంటి తప్పులు దొరలో వెళ్ళి తినగారా వెళ్ళే. అలాగే